ఈరోజు జూలై 27వ తేదీ సోమవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,930 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,350 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,24,303 పలుకుతుంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు పెరిగినట్లు చూడవచ్చు. అయినప్పటికీ బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి కన్నా కూడా చాలా తక్కువగా ట్రేడ్ అవుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా భారీగా తగ్గాయి. ఇప్పుడు మాత్రం స్వల్పంగా పెరిగినట్లు చూడవచ్చు. అయితే బంగారం ధరలను ఈ వారం ప్రభావితం చేసే అంశాల్లో ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అని చెప్పవచ్చు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ గనుక వడ్డీ రేట్లను పెంచినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో డాలర్ బలపడడం వల్ల కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే బంగారం ధరలు గడిచిన 6 నెలలుగా గమనించినట్లయితే గరిష్ట స్థాయి నుంచి భారీగా తగ్గుతూ వస్తున్నాయని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా లేక పెరుగుతుందా అనే సందేహాలు పెద్ద ఎత్తున కలుగుతున్నాయి. అయితే నిజానికి బంగారం ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 70% వరకు పెరిగింది. ప్రస్తుతం నెమ్మదిగా బంగారం పైన సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు తమ పెట్టుబడిని తీసుకుని వెళ్తున్నారు. దీంతో బంగారంలో ప్రాఫిట్ బుకింగ్ రూపంలో పెట్టుబడులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపైన వడ్డీ చెల్లింపులు ఉంటాయి. ఈ నేపథ్యంలో బంగారం కన్నా కూడా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. మరోవైపు ఆషాఢ మాసం అనంతరం శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమవుతుంది. అయితే ఆషాఢ మాసంలో నగల షాపుల్లో ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న నేపథ్యంలో సేల్స్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధర ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైన ఆధారపడుతున్న నేపథ్యంలో పెద్దగా తేడా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఆషాఢ మాసంలో బంగారం కొనుగోలు చేయడం అనేది ఈ మధ్య కాలంలో అలవాటుగా మారిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగల షాపుల యజమానులు డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు. ముఖ్యంగా మజూరీ అలాగే వేస్టేజ్ విషయంలో డిస్కౌంట్లు అందించడం గమనించవచ్చు. అయితే బంగారం ధర ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి నుంచి తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.